హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అదిరిపోయే శుభవార్త అయితే వచ్చిందండి. సో 2026 సంవత్సరం జనవరి మాసంలో అమలు కాబోయే పథకాలకు డేట్స్‌ని రిలీజ్ చేస్తూ గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ ఈ జనవరి మాసంలో ఏ ఏ పథకాలు మనకు అమలు కాబోతున్నాయి, ఏ పథకాల ద్వారా ఎవరెవరు ఎంత మేరకు లబ్ధి పొందబోతున్నారు, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లారిటీగా అయితే తెలుసుకుందాం. అలాగే ఈ వీడియోని ఇప్పటివరకు మీరు లైక్ చేయకుండా చూస్తూ ఉంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి లైక్ సింబల్ని క్లిక్ చేయండి. పక్కనే మీకు బాణం గుర్తు కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా ఈ వీడియోని షేర్ అయితే చేయండి. మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏ చిన్న అప్డేట్ అయినా సరే పథకాలకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రాబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అనేక సంక్షేమ పథకాలను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ అయింది. ఈ నేపథ్యంలో మనకు జనవరి మాసంలో అమలు కాబోయేటువంటి పథకాలన్నింటినీ గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం జరిగింది. సో మనం ఇప్పుడు క్లారిటీగా ఈ జనవరి మాసంలో ఏ ఏ పథకాలు అమలు కాబోతున్నాయి, ఏ ఏ పథకాల ద్వారా ఎంత మేరకు ఎవరెవరు లబ్ధి పొందబోతున్నారు, పూర్తి వివరాలు కనుక వీడియోలో మనం క్షుణ్ణంగా కనుక చూసుకుంటే, సో మొట్టమొదటిగా జనవరి మాసంలో మనకు అమలు కాబోయేటువంటి పథకం వచ్చేసి పెన్షన్లు అండి. సో ఇది వచ్చేసి మనకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అనమాట. సో ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు మనకు ఒక రోజు ముందుగానైతే పంపిణీ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఎందుకు ముందుగానే స్టార్ట్ అవుతుందంటే జనవరి 1వ తారీఖున మనకు సెలవు అయితే ఉంటుంది. సో కాబట్టి సెలవు నేపథ్యంలో 31వ తేదీన అంటే డిసెంబర్ 31వ తారీఖున అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క పెన్షన్దారులందరికీ కూడా ఇంటింటికి పెన్షన్లు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. సో ఇక మనకు తర్వాత వచ్చేసి ఉదయం 7 గంటల నుంచి అయితే ఈ పెన్షన్ కార్యక్రమం అయితే ఉంటుందన్నమాట. సో ఉదయం 7 నుంచి డైరెక్ట్గా మనకి ఈ యొక్క పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారు. గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా పెన్షన్లు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. సో తర్వాత వచ్చేసి మనకు ఒకవేళ బాగా గుర్తుపెట్టుకోండి, మనకు డిసెంబర్ 31వ తారీఖున ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చి సాంకేతిక సమస్యలు తలెత్తి పెన్షన్ కనుక ఇవ్వలేకపోతే వాళ్ళందరికీ కూడా 2వ తేదీన అయితే ఇస్తారనమాట. సో మనకు 2వ తేదీ అయితే పెన్షన్ ఇస్తారు. కాబట్టి మొదటి రోజే మనకు 31వ తారీఖున డిసెంబర్ 31వ తారీఖున అందరికి కూడా పెన్షన్లు అయితే ఇస్తారు. సో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఇక పెన్షన్లకు సంబంధించి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లను కూడా అయితే ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పింది. ఈ కొత్త పెన్షన్లు వచ్చేసి ఎవరైతే వికలాంగులు ఉంటారో సో వారందరికి కూడా 6,000 రూపాయల పెన్షన్ ఇస్తారు కదా. సో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు సదరం స్లాట్స్ అనేటివి బుక్ చేసుకొని వాళ్ళ యొక్క సదరం సర్టిఫికేట్స్ అనేది తీసుకొని మనం కనుక వచ్చినట్లయితే సచివాలయాల్లో మనం అప్లై చేసుకోవడానికి జనవరి మాసంలో అయితే మనకు ఆన్లైన్లో సైట్ అయితే రిలీజ్ చేస్తారు. సైట్ రిలీజ్ చేసిన అనంతరం మనం డైరెక్ట్గా పెన్షన్కి అప్లై చేసుకొని మన యొక్క వెరిఫికేషన్ అంతా కూడా అయితే వాళ్ళు పూర్తి చేసి ఫిబ్రవరి మాసం నుంచి అయితే మనకు ఈ యొక్క పెన్షన్లు అయితే ఇస్తారనమాట. సో ఇక మనకు వచ్చేసి తర్వాత ఈ యొక్క పెన్షన్లలోనే చాలామంది 50 సంవత్సరాల వయసు కలిగిన వారికి పెన్షన్లు అనేటివి ఎప్పుడు ఇస్తారు బ్రదర్ అని చెప్పి చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. కొంతమంది పర్సనల్గా కూడా అయితే అడుగుతున్నారనమాట. సో వాళ్ళందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందండి. సో ఎవరైతే ఈ యొక్క పెన్షన్దారుడు ఉన్నారో సో వాళ్ళ యొక్క వయసుని 50 సంవత్సరాలకు తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అందరికీ కూడా 4,000 రూపాయల పెన్షన్లు మరియు 6,000 రూపాయల పెన్షన్ల కిందక అర్హతలకు అయితే తీసుకొని వస్తామని చెప్పారు. సో ఇప్పుడు 4,000 రూపాయల పెన్షన్ల కోసం వయసుని అయితే తగ్గించబోతున్నారు. దీనికి సంబంధించి ముహూర్తం కూడా మనకు జనవరిలోనైతే ప్రవేశపెట్టబోతున్నారండి. జనవరిలో మనకు సంక్రాంతి కానుకగా ఈ 50 ఏళ్లకు పెన్షన్లను తగ్గిస్తూ ఉత్తర్వులు కూడా అయితే జారీ చేయబోతున్నారనమాట. జనవరి 1వ తారీఖు నుంచి మనకు మరొక పథకం కూడా అయితే అమలు కాబోతుందండి. సో ఆ యొక్క పథకం వచ్చేసి రేషన్ అండి. సో ఈ యొక్క రేషన్ ద్వారా గతంలో మనకు ఏదైతే టీడీపీ ప్రభుత్వంలో చంద్రన్న కానుకలు అనే పథకాన్ని కొనసాగించారో సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం పరిపాలిస్తున్నటువంటి నేపథ్యంలో తిరిగి ఆ యొక్క ఏదైతే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులకు ఈ చంద్రన్న కిట్ అయితే ఇచ్చేవాళ్ళు సో సేమ్ దాన్ని ప్రారంభించడానికి అయితే అవకాశం ఉందండి. సో మన యొక్క రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి అయితే సో మేము దీన్ని పునఃప్రారంభిస్తామని చెప్పేసి గతంలో చెప్పారు. సో దీన్ని వచ్చేసి మనకు సంక్రాంతి కానుక నుంచి అయితే స్టార్ట్ చేయొచ్చు. సో ఏం లేదండి, అందులో మనకు ఒక గన్ని బ్యాగ్ ఉంటుంది. ఆ సంచిలో మనకు బెల్లము, అలాగే నెయ్యి, పంచదార, వాటితో పాటు పచ్చిశనగపప్పు, అలాగే ఒక 5 లేక 6 రకాల వస్తువులనైతే మనకు ఈ చంద్రన్న కానుకల బ్యాగులో అయితే పెట్టి ఇవ్వడం జరుగుతుంది. సో ఏ ఫెస్టివల్‌కి వాళ్ళకన్నమాట. ఇప్పుడు సంక్రాంతి వచ్చేసి హిందువులకైతే ఇస్తారన్నమాట. ఇక మనకు క్రిస్టియన్స్‌కి వచ్చేసి క్రిస్మస్‌కి ఇస్తారు. ముస్లిమ్స్‌కి వచ్చేసి రంజాన్‌కి ఇస్తారు. ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మతస్థులకి ఈ చంద్రన్న కిట్లు అనేది ఆయా సీజన్‌లను బట్టి ఆయా నెలల్లో
రేషన్ పంపిణీ ద్వారా అయితే ఇక నుంచి ప్రారంభిస్తారనమాట. అయితే చాలామందికి స్మార్ట్ రేషన్ కార్డులనేది తీసుకోలేదు. సో, డిసెంబర్ 15తో డేట్ అయితే ఎండ్ అయిపోయింది. ఎవరికైతే ఈ యొక్క కొత్త రేషన్ కార్డ్ అనేది తీసుకోకుండా ఆగిపోయారో, సో, అటువంటి వారందరికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అయితే పెట్టిందండి. సో, ఎవరికైతే ఈ యొక్క రేషన్ కార్డులు తీసుకోకుండా రిటర్న్ అనేది పంపించేశారో, సో, రిటర్న్ అనేది పంపించేసిన తర్వాత మిగిలిపోయినటువంటి కార్డులన్నీ కూడా కమిషనర్ రేట్‌కైతే పంపించేశారనమాట. ఆ తర్వాత మనకు ఈ కొత్త రేషన్ కార్డ్ అనేది క్యూఆర్ కోడ్ కలిగినటువంటి స్మార్ట్ రేషన్ కార్డ్ అనేది కావాలంటే మాత్రం రూ. 200 అనేది మనం చెల్లించి పూర్తి అడ్రస్‌తో సహా అయితే మనం అప్లై అయితే చేయాలి. సో, సచివాలయంలోనే దీన్ని అప్లై చేసుకోవాలి. సో, అప్లై చేసుకున్న తర్వాత మనకు నేరుగా మన ఇంటి అడ్రస్‌కే ఈ యొక్క రేషన్ కార్డ్ అయితే పంపిస్తారండి. సో, ఈ యొక్క నేపథ్యంలో రేషన్ కార్డులో ఉన్నటువంటి వారందరికి కూడా ఈ విధంగా మనకు శుభవార్తలైతే రావడం జరిగింది. సో, మనకు మొత్తంగా 1వ తారీఖు నుంచే పెన్షన్‌తో పాటు రేషన్ కూడా అయితే పంపిణీ చేస్తారు. ఇక మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డ్‌దారులకు ఈ సంక్రాంతి సందర్భంగా అయితే మనకు బియ్యంతో పాటు జొన్నలు, గోధుమ పిండి, రాగులు కూడా అయితే మనకు పంపిణీ చేస్తారు. సో, ఇవి ఏవైనా సరే మనం 3 కిలోల నుంచి 5 కిలోల వరకు వీటికి తగ్గింపు అయితే ఉండొచ్చనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు ఒక 10 కిలోలు మీ కార్డ్‌లో రేషన్ బియ్యం వస్తున్నాయనుకోండి. వాటిలో 3 కిలోలు అనేది మీరు రాగులు తీసుకోవచ్చు. 3 కిలోల బియ్యం అనేది వాళ్ళకిచ్చేసి రాగులైతే తీసుకోవచ్చు. ఈ విధంగా అయితే ఉంటుందనమాట. సో, మనకు గోధుమ పిండి గనక మనకు పంపిణీ చేస్తే రూ. 64 కిలోకైతే వస్తుంది. రేషన్ షాపుల్లో మాత్రం మనకు రూ. 16కైతే ఇవ్వడం జరుగుతుంది. బయట మార్కెట్‌లో రూ. 64 ఉందన్నమాట దీని రేటు. కార్డుకొచ్చేసి ఒక ప్యాకెట్ అయితే ఇస్తారు. సో, మనకు పండగ సమయాల్లో ఆహార భద్రత పెంపు సామాన్య కుటుంబాలకు భారీగా ఊరటనిచ్చే విధంగా ఇదైతే మనకు తీసుకొచ్చారనమాట. ఇక మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తర్వాత మనకు అమలు కాబోయే పథకం వచ్చేసి ఉచిత విద్యుత్ అండి. సో, కరెంటు బిల్లులైతే మనకు 2025లో మేము ఎటు తిరిగి డిసెంబర్ వరకైతే పెంచమని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈసారి కరెంటు మీటర్లన్నింటిని కూడా రద్దు చేయబోతున్నారనమాట. సో, బాగా గుర్తుపెట్టుకోండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఎవరికైతే ఫ్రీ కరెంట్ ఇస్తూ ఉందో అంటే ఎస్సీలకి, ఎస్టీలకి ఎవరికైతే ఫ్రీ కరెంట్ ఇస్తుందో సో, అటువంటి వారందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళు సోలార్‌కైతే అప్లై చేసుకోవాలి. ఫ్రీ సోలార్ అనేది ప్రభుత్వమే ప్రొవైడ్ చేస్తుంది. సో, మీ లైన్‌మ్యాన్‌కి మీరు ఒకసారి కనబడి అడగండి. సో, బ్రదర్ మాకొచ్చేసి మేము ఈ విధంగా ఫ్రీ కరెంట్‌కైతే కావాలనుకుంటున్నామని చెప్పి ఎవరైతే ఎస్సీ, ఎస్టీలు ఉంటారో ఇన్‌కేస్ ఒకవేళ మీరు ఫ్రీ సోలార్‌కి గనక అప్లై చేసుకోకపోతే మీరిప్పుడు వెంటనే అయితే అప్లై చేసుకోండి. ఒకవేళ మీరు సోలార్ ప్యానెల్స్ గాని పెట్టుకోకపోతే మాత్రం మీకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయంటే మీరు గనక సోలార్ పెట్టుకోలేదనుకోండి మీ యొక్క వచ్చేటువంటి కరెంట్ బిల్ అయితే మనకు 200 యూనిట్ల నుంచి తొలగిస్తారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం పైన కరెంట్ బడ్జెట్ అనేది పడుతుంది. కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఇప్పుడు ఎవరైతే సొంతంగా సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటారో సో, సొంతంగా పెట్టుకున్న వాళ్ళకి బ్యాంకుల్లో లోన్స్ అయితే ఇప్పించి రూ. 75,000 వరకు సబ్సిడీ ఇస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఒక్క రూపాయి కూడా మన దగ్గర తీసుకోకుండానే డైరెక్ట్‌గా వాళ్ళే వచ్చి మన ఇంటికి ఇన్‌స్టాల్ చేసి వెళ్ళిపోతారు. సో, అది వచ్చేసి మనకు 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ అయితే మనకు సోలార్ అయితే వస్తుంది. అనంతరం దాటితే మనకు బిల్ అయితే వస్తుందనమాట. అయితే ఇదొచ్చేసి మనకు జనవరి మాసంలో అయితే ప్రారంభిస్తారండి. సో, ఆల్రెడీ ఇప్పటికే చాలామంది దగ్గర సంతకాలు కూడా అయిపోయాయి. సో, మీరు గనక ఇప్పటి వరకు దీని గురించి పట్టించుకోకపోతే వెంటనే ఒకసారి మీ కార్డ్ గనక ఎస్సీ, ఎస్టీ కేటగిరీలో గనక ఉన్నట్లయితే మీరైతే ట్రై చేయండి. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలు ఎవరైతే ఉన్నారో సో, అటువంటి వారికి సొంతంగా సోలార్ ప్యానెల్స్‌ని ఏర్పాటు చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ. 78,000 రాయితీతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా రూ. 20,000 రాయితీ అయితే ఇస్తుంది. సో, మీరు గనక బీసీ కేటగిరీలో గనక ఉంటే, మీరు సోలార్ ప్యానెల్స్ గాని బిగించుకుంటూ ఉంటే, మీరు సచివాలయంతో ఒకసారి సంప్రదించండి. ఈ విధంగా మాకు కేంద్ర ప్రభుత్వం అనేది కాకుండా, రాష్ట్ర ప్రభుత్వం కూడా రూ. 20,000 ఇస్తుందంట కదా! సో, దాని బెనిఫిట్‌నయితే మాకు అందివ్వండి అని చెప్పేసి మీరైతే అడగొచ్చనమాట. ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా తర్వాత మనకు అమలు కాబోయే పథకం వచ్చేసి రైతులకు సంబంధించండి. సో, రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన మూడో విడత డబ్బులనైతే సంక్రాంతి కానుకగా డబ్బులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే భావించింది. అలాగే ఈ యొక్క మూడో విడతలో మనకొచ్చేసి ఒక్కొక్కరికి రూ. 6,000 డబ్బులైతే వస్తాయి. తొలి 2 విడతల్లో మనకు రాష్ట్ర ప్రభుత్వం 5,000, కేంద్ర ప్రభుత్వం 2,000, రూ. 7,000 చొప్పున రూ. 14,000 అయితే అందగా ఇప్పుడొచ్చేసి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి మూడో విడత కింద వచ్చేసి మనకు రాష్ట్ర ప్రభుత్వం 4,000, కేంద్ర ప్రభుత్వం 2,000 మొత్తంగా రూ. 6,000 వరకైతే అందిస్తారనమాట. అది కూడా మనకు అర్హుల లిస్టులో పేరుంటేనే వస్తుంది. లేకపోతే రాదనమాట. ఇక రూ. 1,00,000 కూడా అయితే రైతులకు బెనిఫిట్ ఇచ్చే విధంగా కౌలు రైతులకైతే రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. కౌలు రైతులకు పంట రుణాలైతే ఇవ్వాలని చెప్పేసి డీసీసీబీల ద్వారా
పంట రుణాలు మంజూరు చేయాలని, కౌలు రైతులు సాగు చేసుకునేందుకు వీలుగా రుణాలు ఇవ్వాలని అయితే చెప్పిందనమాట. అయితే దీనికి సంబంధించి అర్హతలు చూసుకుంటే పీఏసీఎస్ సభ్యత్వం అయితే ఉండాలి. అదే పరిధిలో నివాసం అయితే ఉండాలి. చెల్లుబాటు అయ్యే కౌలు పత్రం అయితే ఉండాలి. కనీసం 1 ఎకరా భూమి అనేది సాగు చేస్తూ ఉండాలి. రుణ పరిమితి గరిష్టంగా రూ. 1,00,000 వరకు ఉంటుంది. వ్యక్తిగత లేదా సంఘ రుణం అనేది పొందవచ్చు. వడ్డీతో కలిపి 1 ఏడాది లోపు చెల్లించాలి. సో, బాగా గుర్తుపెట్టుకోండి. డీకేడీ మళ్ళీ డీకేటీ అండ్ అసైన్‌మెంట్ భూములుంటాయి గదా! సో, వాటిలకైతే వాటిలో వ్యవసాయం చేసే వాళ్ళకైతే ఈ రుణాలైతే వర్తించవు. సో, సొంత భూమి కలిగి ఉండి ఎవరైతే ఉంటారో, సో, అటువంటి వారికి మాత్రమే ఈ యొక్క మనకు గుడ్ న్యూస్ అయితే ఉంటుందనమాట. సో, తర్వాతొచ్చేసి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించే మరొక గుడ్ న్యూస్ కూడా ఏంటంటే, సాదా బైనామా భూములు ఇప్పుడు ఉచితంగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క సాదా బైనామా భూములుంటాయో, బినామా భూములంట్లా అట్లాంటివి. సో, వారికొచ్చేసి మనకు జూన్ 15 లోపు కొనుగోలు చేసినటువంటి 2024 జూన్ 15 లోపు ఎవరైతే కొనుగోలు చేశారో, సో, అటువంటి వారందరికి గూడా ఈ క్రమబద్ధీకరిస్తూ భూములనైతే చివరి అవకాశం వచ్చేసి డిసెంబరు 31, 2027 లోపలైతే మీరు ఈ ఏదైతే భూములున్నాయో వాటన్నిటిని గూడా మీరైతే ఈజీగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో, కేవలం మనకు రూ. 100తోనే మనకు భూములైతే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి. కేవలం మనకు రూ. 100 అనేది మీ దగ్గర చెల్లించి అయితే మీరు చేసుకోవచ్చు. అయితే మీకు 10,00,000 విలువ చేసేటువంటి పొలం గనుకుంటే రూ. 1000 వరకు మీరు చెల్లించాల్సి ఉంటుంది. ఇక అదేవిధంగా మనకు సంక్రాంతి కానుకగా రైతులకు సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తారంటే, రీసర్వే పూర్తయినటువంటి గ్రామాలలో వచ్చే సంక్రాంతికి 21 లక్షల పట్టాదారు పాసు పుస్తకాలు అయితే అందివ్వాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ అయితే ప్రకటించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి జాయింట్ కలెక్టర్లు కూడా పూర్తి బాధ్యత అయితే వహించాలని చెప్పారనమాట. భూములు రీక్లాసిఫికేషన్ దాదాపు 1,00,000 ఫిర్యాదులు వచ్చాయినట్లు ఆయన ప్రకటించారు. వెంటనే వీటిని కూడా మనకు పరిష్కరించి ప్రైవేట్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ అనేది రద్దు చేసి అధికారం కూడా కలెక్టర్లకైతే ఇస్తామని చెప్పారనమాట. సో, రైతులకు, భూస్వాములకు ఇది పెద్ద ఊరట కలిగించే విషయంగా అయితే చెప్పారనమాట. మొత్తంగా మనకు 21 లక్షల మనకు ఈ యొక్క పట్టాదారు పాస్ పుస్తకాలనైతే మాత్రం రైతులకైతే సంక్రాంతి కానుకైతే అందిస్తారు. సో, సంక్రాంతికి రైతులకు దాదాపు 3 శుభవార్తలైతే వచ్చాయి. సో, మొత్తంగా అయితే ఇవన్నమాట. ఇక మనకొచ్చేసి మహిళలకు సంబంధించి మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనకు గుడ్ న్యూస్ అయితే ప్రకటించారండి. ఎవరైతే డ్వాక్రా మహిళలుంటారో వాళ్ళకి స్త్రీనిధి పథకం ద్వారా మనకు రుణాలైతే మంజూరు చేయబోతున్నారండి. స్త్రీనిధి పథకం కింద ఎవరైతే డ్వాక్రా మహిళలున్నారో వాళ్ళకి ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి, అలాగే ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకాలైతే మనకు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది. సో, మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో ఎవరైనా గనక డ్వాక్రా మహిళలుంటే వాళ్ళ పిల్లలు చదువుకునేందుకు ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం అయితే ఉపయోగించుకొని వాళ్ళు కొంత అమౌంట్ అనేది మనం లోన్ రూపంలో తీసుకోవచ్చనమాట. సో, అదేవిధంగా మనకు ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి మీ యొక్క డ్వాక్రా మహిళల కుటుంబాల్లో ఎవరైనా సరే పెళ్లి కావాల్సిన వారుంటే ఈ పథకానికైతే మీరు అప్లై చేసుకొని దాదాపు గరిష్టంగా 8,00,000 వరకైతే బెనిఫిట్ అయితే పొందొచ్చనమాట. సో, ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు రూ. 15,000 కూడా అయితే పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ రూ. 15,000 ఎందుకంటే మనకు డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రివాల్వింగ్ ఫండ్ కింద అయితే రూ. 15,000 కొత్తగా పొదుపు గ్రూప్ ఏర్పాటు చేసుకొని పొదుపు కడుతూ ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ రూ. 15,000 అనేది రివాల్వింగ్ ఫండ్ కింద అయితే ఇస్తారన్నమాట. సో, దీన్ని తిరిగి మనం చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకవేళ మనం దీన్ని తీసుకున్నట్లయితే మనకొచ్చేసి దీనికి సంబంధించి బ్యాంకర్ల నుంచి మనం తీసుకోకుండా మన అకౌంట్‌లోనే గనక ఉండించుకుంటే, సో, మనకు పొదుపు అకౌంట్‌లోనే గనక 15,000 లెక్కన మనకు రూ. 1,50,000 గనక ఉండించుకుంటే బ్యాంకులో నుంచి వచ్చేటువంటి లోన్స్ కూడా పెద్ద లోన్స్ అయితే తీసుకోవచ్చని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ రివాల్వింగ్ ఫండ్‌ని కూడా అయితే ప్రకటించింది. అదేవిధంగా మనకు దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 1,00,00,000 మంది మహిళలకు రూ. 3,00,00,000 చొప్పున నేరుగా రివాల్వింగ్ ఫండ్ అయితే మనకు రిలీజ్ అనేది చేయడం జరిగింది. సో, ఇదంతా కూడా మనకు సంక్రాంతి కానుకగా అయితే మహిళలకైతే డ్వాక్రా మహిళలకైతే పంపిణీ చేస్తారు. ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగ భృతికి సంబంధించి కూడా అయితే గుడ్ న్యూస్ రావడం జరిగిందండి. ఈ యొక్క నిరుద్యోగ భృతి పథకంకు సంబంధించి అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి అంటే నిరుద్యోగి ఖాతాలోకి రూ. 3,000 అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయబోతుంది. సో, దీనికి సంబంధించి ఆల్రెడీ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా P4 సర్వే అయితే నిర్వహించారు.
సో P4 సర్వే అనేది నిర్వహించినటువంటి ఆ P4 సర్వే ఆధారంగా మనకు డేటా అయితే సేకరించి, అనంతరం ఆ డేటాలో ఉన్నటువంటి డీటెయిల్స్ ప్రకారంగా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నిరుద్యోగ వృత్తి పథకాన్ని అయితే ప్రారంభిస్తారు. దీనికి సంబంధించి కొన్ని కండిషన్స్ అయితే పెట్టారండి. సో ఎవరికైనా సరే ఈ నిరుద్యోగ వృత్తి పథకం వర్తించాలి అంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి విద్యార్థులై ఉండాలి. అండ్ ఇంకో విషయం ఏమిటంటే డిగ్రీ అనేది పూర్తి చేసుకొని ఉండాలి. డిగ్రీ తర్వాత మనకొచ్చేసి ఎక్కడా కూడా వాళ్ళ పేరు మీద మనకు ఏదైతే ఈపీఎఫ్ అనేది ఉందో, సో ఈపీఎఫ్ అనేది నమోదు అవ్వకూడదు. ఈపీఎఫ్ అనేది లేకుండా ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది. నిరుద్యోగ భృతి కింద మనకు సంవత్సరానికి 36,000 వరకైతే బెనిఫిట్ అయితే లభించబోతుంది. సో ప్రతి నెలలో కూడా రూ. 3,000 చొప్పున నేరుగా ఖాతాలకైతే వస్తాయి. సో దీనికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కొత్త సంవత్సరంలో శ్రీకారం చుట్టాలని మనకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇక మనకు లాస్ట్ అండ్ ఫైనల్‌గా అమలు కాబోయేటువంటి పథకం వచ్చేసి మనకు జనవరి అంటే చివరి వీక్‌లో అయితే ఉంటుందన్నమాట. సో అదొచ్చేసి మనకు ఆడబిడ్డ అనేది చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రతి నెలలో కూడా రూ. 1,500 చొప్పున పంపిణీ చేసేటువంటి పథకం. సో దీనికి సంబంధించి మనకు చివరగా అయితే ఇవ్వబోతారు. సో దీనికి సంబంధించి ఇప్పటికే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా అంటే మనకు ఈ డిసెంబర్ 15 తారీఖు నుంచి అయితే ఈ యొక్క సర్వే అయితే స్టార్ట్ చేశారండి. ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్‌కి సంబంధించిన సర్వే. సో ఈ యొక్క ఫ్యామిలీ బెనిఫిట్ సర్వే అనేది మనకు స్టార్ట్ చేసి, ఈ సర్వే ఆధారంగా మనకు అర్హులనైతే గుర్తిస్తారు. ఈ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్‌కి సంబంధించినటువంటి ఏదైతే కార్డ్ ఉంటుందో, ఆ కార్డ్ ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే ఈ రూ. 1,500 చొప్పున సంవత్సరానికి రూ. 18,000 మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని ఈ గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది. సో మొత్తంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు, మహిళలకు, విద్యార్థులకు సో అందరికీ కలిపి ఈ యొక్క శుభవార్తలు అయితే వచ్చాయన్నమాట. సో వీటికి సంబంధించి ఫర్దర్‌గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను ఖచ్చితంగా మీకు వీడియో చేసి తెలియచేస్తాను. కాకుండా ఉండాలనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్‌గా ఫాలో అవుతుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.